ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నాయుడుపేట, ముత్తుకూరుతో పాటు నెల్లూరు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేశారు. మొత్తంగా 12 ప్రభుత్వ పాఠశాలల్లో సొంత నిధులతో డిజిటల్ క్లాసులు ఏర్పాటుకు మంచు లక్ష్మి చేయూత అందించారు. తాను నెల్లూరు జిల్లా బిడ్డనే అంటూ జిల్లా పర్యటన సందర్భంగా మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. తన అమ్మమ్మ గ్రామమైన నాయుడుపేటలో ఓ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. తాము నిర్వహిస్తున్న టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్జీఓ సంస్థ సహకారంతో ఒక్కో స్కూల్కు 2 లక్షల రూపాయల నిధుల వ్యయంతో 12 స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్లను ప్రారంభించామన్నారు మంచు లక్ష్మి. మీరందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు నేను మీ ఊరు బిడ్డని, మీ బిడ్డని, నెల్లూరు జిల్లా అమ్మాయిని. ఈ రోజు పొద్దున నాయుడుపేటకి వెళ్ళి మా అమ్మమ్మ ఇంటి పక్కనున్న బడిలో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసి నెల్లూరులో 12 స్కూళ్ళ వరకు మేము ఓపెన్ చేసిన జరిగిందండి. ఇప్పుడు మీకు ప్రెస్ రిలీజ్ లో 12 స్కూళ్ళ పేర్లు ఇచ్చున్నాము. ఈ రోజు ఇక్కడ ఎలాగ పని చేసిందో, ఎలా ఫినిష్ చేసిందో, ఇలాగే అన్ని 12 స్కూల్స్ లోనూ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో మేము ఒక స్కూల్ చేసి ఇంకా చేస్తామని ఎన్జిఓ కాదు, పని ముగించి అప్పుడు మేము ఈ పని చేసామని చెప్పేవాళ్ళం. బేసిక్ గా మనం ఎంత చదివినా ఒక కమ్యూనికేషన్ లేకపోతే, ఒక మాట సరిగ్గా మాట్లాడలేకపోతే, మనం అనుకున్న భావం చెప్పుకోలేకపోతే చాలా కష్టాలు ఎదురుపడతాయి. ముందుకెళ్ళేటప్పుడు ఇండియా అనేది ఒక సముద్రం, లైక్ సో మెనీ లాంగ్వేజెస్, ఒక 26 అఫీషియల్ లాంగ్వేజెస్ తో పాటు 200 పైన డైలెక్ట్స్ ఉన్న కంట్రీలో నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకుని ఎలా ముందుకు వెళ్ళగలుగుతావు? ఇంగ్లీష్ అనే ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ని తీసుకొని మనకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుందని ఆ లాంగ్వేజ్ ద్వారా మేము లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నామంటే, మా తాతగారు నేర్పించింది గవర్నమెంట్ స్కూల్లోనే, మా నాన్నగారు చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే. ఆయన ఆ ఊరి నుంచి బయటకు వచ్చి మాకు వేరే చదువు ఇప్పించగలిగారు కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ ఉన్నాం. సో నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చాక మన దేశానికి నేను ఏం చేయగలుగుతాను అంటే, ఎడ్యుకేషన్ లో చాలా డిఫరెన్స్ కనిపించింది. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి, పబ్లిక్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి. మన పిల్లలకు కూడా అదే ఎడ్యుకేషన్ కానీ ఇవ్వగలిగితే, మీరు సిటీలో ఉన్నారా, టౌన్ లో ఉన్నారా, ఒక చిన్న గ్రామంలో ఉన్నారా అనే ఇది తీసేసి, నీకు డబ్బులు ఉన్నాయా లేవా అన్న ఆ భావం తీసేస్తే, ఎడ్యుకేషన్ అనేది ప్రతి బిడ్డ రైట్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చి రైతు ప్రధాన ఆదాయమే